నమస్తే అందరికి. నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఆక్వారంగం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో ఒకటి పడిపోతున్న రొయ్యల ధరలు. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో రొయ్యల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, డాలర్ విలువ పెరిగి అదనపు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎక్స్పోర్టర్ సిండికేట్ గా మారి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా రొయ్యల డిమాండ్ ఉన్నప్పటికీ ఫెస్టివల్స్ అని, పబ్లిక్ హాలిడేస్ అని, సప్లై ఎక్కువగా వస్తుందని, లేబర్ షార్టేజ్ అని వేరు కారణాలు చెప్పి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొంటున్నారు. రైతుల దగ్గర సరుకు తక్కువగా ఉన్నప్పుడు ఒక 2 నెలల్లో కేవలం 10% సరుకును మాత్రమే అధిక ధరలు పెట్టుకొని రైతుకు కొంచెం ఆశ చూపించి మిగతా 90% ఎలా అయినా తక్కువ ధరలకే కొనేస్తున్నారు. ఇక్కడ నేను మీ ముందు కొన్ని విషయాలు తెలియజేయదలిచాను. ఈ సంవత్సరం మనం మన దేశం నుంచి 8 లక్షల టన్నుల రొయ్యల్ని ఎగుమతి చేసి $5.5 బిలియన్ అంటే దాదాపు 50,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాము. ప్రపంచవ్యాప్తంగా రొయ్యలు పండించే దేశాలలో ఈక్వెడార్, చైనా, ఇండియా ముందు వరుసలో ఉన్నాయి. 10 లక్షల టన్నుల ప్రొడక్షన్ తో రొయ్యలు పండించే దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. అలాగే రొయ్యల కన్జంప్షన్ అంటే రొయ్యలు తినేవారిలో చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఇకపోతే పర్ క్యాపిటా కన్జంప్షన్ విషయానికి వస్తే సగటున ఒక మనిషి ఒక సంవత్సరంలో రొయ్యలు తినే పరిమాణం జపాన్ 3.3 కేజీలు, యుఎస్ఏ 2.5 కేజీలు, చైనా 1.5 కేజీలు తింటున్నారు. కానీ మన ఇండియాలో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంతో తెలుసా? మీరు నమ్మరు, కానీ మన ఇండియాలో రొయ్యలు పర్ క్యాపిటా కన్జంప్షన్ 100 నుంచి 200 గ్రాములు మాత్రమే. అదే చికెన్ పర్ క్యాపిటా కన్జంప్షన్ అయితే 7.5 కేజీలు. మన దేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాభాలో సగం మంది నాన్ వెజ్ తినరు అనుకుందాం. మిగిలిన 75 కోట్ల మందిలో ప్రతి ఒక్కరు సగటున ఒక సంవత్సరానికి 1 కేజీ రొయ్యలు తింటే చాలు మన కన్జంప్షనే 7.5 లక్షల టన్నులు అవుతుంది. అప్పుడు మన ప్రొడక్షన్ మనకే సరిపోతుంది. అప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ట్రంప్ టారిఫ్స్ మనల్ని ఏమీ చేయలేవు. మిడిల్ ఈస్ట్ యుద్ధం మనల్ని ఏమీ చేయలేదు. వరల్డ్ రెసిస్టెన్స్ కి భయపడాల్సిన పనే లేదు. అంతర్జాతీయ రాజకీయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు మీద ఆధారపడకుండా మన ఇండస్ట్రీని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు. గత ఏప్రిల్ నెలలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియన్ షింప్ ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ 50% కి పెంచుతానని అనౌన్స్ చేసి అది కూడా ఆగస్టు నుంచి అప్లై అవుతుందని చెప్పారు. కానీ మన వాళ్ళు అనౌన్స్మెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రైజెస్ తగ్గించేశారు. మెటీరియల్ ప్రైజెస్ 30 నుంచి 50 రూపాయల వరకు డౌన్ చేసేశారు. తీరా ఆగస్టు వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ కి, అమెరికన్ గవర్నమెంట్ కి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్లు జరిగి సుంకాల ప్రతిపాదనను విరమించుకున్నారు. మరి ఈ 4 నెలలు టారిఫ్ల భయంతో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుకి ఎవరు సమాధానం చెప్తారు? ఎక్కడో అమెరికాలో ఉన్నవారు మన ఆక్వారంగానికి శత్రులు కారు. ఇక్కడే ఉండి ఆక్వా రైతు మీద ఆధారపడి బాగా డబ్బు సంపాదించుకున్న మన ప్రాసెసింగ్ వాళ్లే మనకి ఈ రోజు నిజమైన శత్రువులు. అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మళ్ళీ ఏదో ఒక ఉపద్రవం వచ్చేలోగా ముందే మేల్కొందాం. 1970-80లో పౌల్ట్రీ ఫార్మర్స్ చాలా ఇబ్బందులు పడేవారు. కానీ 1982లో బివి రావు గారి ఆధ్వర్యంలో నెక్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని విస్తృతంగా ప్రచారం కల్పించి వారి ధరలను వారే నిర్ణయించుకుని వారి రంగాన్ని వారు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు దానిలో 35,000 మంది పౌల్ట్రీ ఫార్మర్స్ మెంబర్స్ గా ఉన్నారు. సండే హో మండే, రోజ్ ఖావ్ అండే అనే నినాదంతో విజయవంతంగా క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు మనకి ఇదే సరైన సమయం. మనం కూడా ఎన్ఎస్సిసి నేషనల్ షింప్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించి నిధులను సమీకరించుకుందాం. దాని ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి అన్ని రాష్ట్రాల డాక్టర్స్ అసోసియేషన్స్ ని, ప్రభుత్వాలని కలిసి అలాగే సోషల్ మీడియా, మెయిన్ మీడియాలలో సెలబ్రిటీస్ తో అడ్వర్టైజ్మెంట్ చేయించి మన రొయ్యకి ప్రాముఖ్యం కల్పించి మన రంగాన్ని మనమే నిలబెట్టుకుందాం. జై ఆక్వా రైతు.